హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసిఫాయన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ గారు శ్రీశైలం వచ్చి వెళ్ళారని సాక్ష్యం కోసం ఆయన జ్ఞాపకార్థం ఈ కోటనైతే నిర్మించారు. కోట అయితే చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. కోట బయట కొత్త అట్రాక్షన్ కోసం ఎంట్రీ గేట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ఎంట్రన్స్లో టికెట్ అయితే ఇస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఈ స్థలాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, సెంట్రల్ మినిస్టర్స్ అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు ఇలా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఛత్రపతి శివాజీ గారు సభలో కూర్చున్నట్టు కాంస్య విగ్రహం అయితే ఉంటుంది. సభలో అందరితో మాట్లాడుతున్నట్టు రూపం చాలా బాగుంది. శివాజీ గారిదే కాకుండా ఆయన తల్లి గారితో శివాజీ గారు కూర్చున్నట్టు ఉన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ ప్లేస్ చూసుకుంటే చుట్టూ ఉన్న గోడలపై శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది. మీరు డీటెయిల్గా చరిత్ర చదవచ్చు. అండ్ 3D పిక్చర్స్ కూడా చాలా రియలిస్టిక్గా చాలా బాగున్నాయి. శివాజీ గారు జన్మించిన దగ్గర నుంచి ఆయన పెరిగి పెద్ద అయ్యే వరకు మొత్తం చరిత్ర మొత్తం ఇక్కడ స్టోరీ టైప్లో గోడలపై ఉంది. డీటెయిల్గా మీరు చదవచ్చు. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వాసుదేవ బల్వంత పట్కే గారు కూడా శ్రీశైలం వచ్చారు. హరహర రాయలు, శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి వచ్చినట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ గారు కావేరీ నది దగ్గర ఉన్న తంజావూరు జింజీ కోటలను జయించడానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఉన్న సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చారు. 1677 మార్చి 24కి వచ్చారని చరిత్ర చెబుతుంది. ఇక్కడే అమ్మవారు ఛత్రపతి శివాజీ గారికి ఖడ్గం బహుకరించారని మరియు అతని విజయాలన్నింటిలోనూ విజయాన్ని అనుగ్రహించిందని చరిత్ర చెబుతోంది. శ్రీశైలం ఆలయంలో ఛత్రపతి శివాజీ గారు శ్రీ బ్రహ్మరాంబదేవి ముందు మోకరిల్లి ఖడ్గాన్ని అందుకున్నట్లు చూపించే శిల్పం చాలా సాక్ష్యంగా ఉంటుంది, అంటే నమ్మశక్యంగా ఉంటుంది అన్నమాట మనకి. ఈ శ్రీశైలం టెంపుల్కి ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం శివాజీ గారే నిర్మించారని, అందుకే దానికి శివాజీ గోపురం అని పేరు పెట్టారని చరిత్ర చెప్తోంది.
శివాజీ గారు శ్రీశైలం తర్వాత తిరుపతి కూడా వెళ్ళారని చరిత్ర చెప్తుంది. ఆ పిక్చర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. దీంతోపాటు ఈ సభలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మోరేశ్వర్ గారు, హెడ్ ఆఫ్ రిలీజియస్ ఎఫైర్. నీరజీ రావుజీ గారు, చీఫ్ జస్టిస్. మోరోపంత్ పింగళే గారు, ప్రైమ్ మినిస్టర్. రామచంద్ర పంత్ అమైత్య గారు, ఫైనాన్స్ మినిస్టర్. త్రింబక్ పంత్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. హంబీరావ్ మోతే గారు, కమాండర్ ఇన్ చీఫ్. అన్నాజీ దత్తో గారు, చీఫ్ సెక్రటరీ. దత్తాజీ పంత్ గారు, చీఫ్ సెక్రటరీ. ఇంకా ఈ కోటకు పక్కలో ఇంకో కోట కూడా కొత్తగా నిర్మించారు. దాని పేరు శ్రీ శివాజీ ధ్యాన మందిరం. ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే మనకి మహారాష్ట్ర కోటల్లాగా ఉంటాయి కదా, ఇంచుమించు ఆ టైప్లో ఉందన్నమాట. ఈ కోటలోకి ఎంట్రీ వ్యూ లైటింగ్తో అదిరిపోయింది. కోటకి ఎంట్రీలో భటులు గుర్రంపై ఎక్కి కూర్చున్నట్టు వ్యూ ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఈ కోటలో 4 వైపులా శివాజీ గారు పాలించిన మరియు నిర్మించిన 4 కోటలు కూడా ఉంటాయి. ఆ కోటల పేర్లు చెప్తాను, ఒకసారి వినండి. శివనేరి కోట, రాజ్గఢ్ కోట, రాయ్గఢ్ కోట, ప్రతాప్గఢ్ కోట. ఇలా కొన్ని కోటలు చాలా రియలిస్టిక్గా, అంటే మనకి ఒరిజినల్ కోటలు ఎలాగైతే ఉంటాయో ఇంచుమించు సేమ్ అదే టైప్లో డిజైన్ చేసి అయితే కట్టారు, చాలా బాగున్నాయి. శివాజీ గారు ధ్యానం చేస్తూ కూర్చున్నట్టు విగ్రహం చాలా బాగుంటుంది. ఆ విగ్రహం వెనకాల భవానీదేవి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఆస్తికదం, ఆస్తికదం, ఆస్తికదం. మహారాజస్, గణపతి, గజపతి, అశ్వపతి, భూపతి, ప్రజాపతి, సువర్ణ రత్న శ్రీపతి, అష్టావధానం, జాగృతి, అష్టప్రధానదేష్టిత, న్యాయాలంకార మండిత, శస్త్రస్థ శస్త్ర పారంగత, రాజనీతి దురందర, ప్రౌఢ ప్రతాప పురందర, క్షత్రియ కులావతం, సింహాసనాధీశ్వర, మహారాజాదిరాజ రాజశివ ఛత్రపతి, మహారాజం చ విజయోస్తు, మహారాజం చ విజయోస్తు.
మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైమే విజిట్ చేయండి. లైటింగ్తో మాత్రం అదిరిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.